హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ టైప్లో చికెన్తో రోస్ట్ చేయాలి కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఒక్కసారి ఈ టైప్లో చేసేటప్పుడు చూసినా కానీ చాలండి, నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరొస్తాయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇది తినాలని అక్కడే నిల్చుని మరి ముక్క తినకుండా పక్కకు జరగరండి. అంత బాగుంది. చూడడానికి అంత బాగుంటే తింటే ఇంకెంత బాగుందో అది తిన్న తర్వాతే తెలుస్తుందండి. దీన్ని ఎలా చేస్తే అంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి చూసేద్దాం. ముందుగా ఏంటంటే చికెన్ తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి వేసుకునేసి ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని ఆ తర్వాత కారం అండి అదొక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు గరం మసాలా అదొక సగం టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మసాలా అదొక సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి ఒక చిన్న కప్పు పెరుగు, ఈ పెరుగు కూడా దాంట్లో వేసేసుకుని ఇప్పుడు 1 టేబుల్ స్పూను ఆయిల్ అయితే దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకోవాలి. అది ఎలా కలుపుకోవాలంటే ఇలా బాగా పిసుగుతూ కలపాలి. అప్పుడేమవుద్దంటే ఈ ముక్క మనం వేసిన ఈ కారం మసాలా అన్నింటిని కూడా బాగా పట్టుకునే అవకాశం ఉంటుంది. మనం ఇలా పిసుకుతూ కలిపితే ఏంటంటే ముక్క బాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు దీన్ని అరగంట సేపు తగ్గకుండా అయితే ఊరనిచ్చుకోవాలి. అప్పుడే ముక్క బాగా పీల్ చేసుకుంటుంది. ఓకేనా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి ఉల్లిపాయలండి, పెద్దవి అయితే 2 గడ్డలు, చిన్నవి అయితే 3 ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి రెమ్మకు విడదీసుకొని అందులో వేసుకొని ఇలా బాగా మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే సన్న మంట మీద బాగా వేగనిచ్చుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే ఈ ఆనియన్ ఏంటంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అంతకు మించి కొద్దిగా అలా కూడా కలర్ మారినా చేదొస్తుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వీటిని మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసి ఇప్పుడు ఊరబెట్టిన చికెన్, ఆ చికెన్ అయితే తీసుకొని ఇప్పుడు కొద్దిగా ఉన్న ఆ ఆయిల్లో వేసేసుకోవాలి. అంటే ఆనియన్ తీసేసాం కదండి, ఆ మిగిలిన ఆ ఆయిల్లోనే ఈ చికెన్ వేస్తే సరిపోతుంది. దీనికి సపరేట్గా అయితే మళ్ళీ ఆయిల్ వేసే అవసరం అయితే లేదు. ఆల్రెడీ దీంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ ఇది మిక్స్ చేసేటప్పుడే వేస్తున్నాం కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ టైప్లో మనం ఈ చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బాగా నీరు రిలీజ్ అయ్యి ఈ టైప్లో బాగా పీల్ చేసుకోవాలి. అప్పుడే ఈ చికెన్ ముక్క రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మంచి కరకరలాడే విధంగా మంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్లో బాగా ఈ విధంగా వచ్చే విధంగా ఫ్రై చేస్తే ఇప్పుడే ఆ వాసనకే తినాలన్నంత నోరవుతుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ దీని పని ఇంకా అయిపోలేదండోయ్. ఇంకా ఎక్స్ట్రా రుచి రావాలంటే ఏం చేయాలా, అదే ఇప్పుడు చేసేద్దాం. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా తీసి ఒక బౌల్ అయితే వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాం. మరి ఎక్కువ అయితే అవసరం లేదండి. 1 టేబుల్ స్పూన్ అంటే వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలని చీరి దాంట్లో వేసేసుకొని వీటిని సన్నమాట మీద కొంచెం అలా గోలించుకోవాలి. ఇవి కొంచెం అలా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగనిచ్చుకొని ఇప్పుడు కట్ చేసిన టమోటాలు, మంచి ఎర్రటి పండ్లు, పెద్ద అయితేనేమో 2 సరిపోతాయి, చిన్న అయితేనేమో 3. ఓకేనా. ఇప్పుడు వీటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుతూ ఇలా మెత్తబడనివ్వాలి. ఈ టమోటా మొత్తం కూడా ఈ టైప్లో గుజ్జులాగా అవ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఆ తర్వాత సగం టేబుల్ స్పూను కారం వేసుకొని ఇప్పుడు చిటికెడు పసుపు, ఆ తర్వాత ధనియాల పొడి అదొక 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని గరం మసాలా అది కూడా చిటికెడు, ఇప్పుడు చికెన్ మసాలా అదొక 1/4 టేబుల్ స్పూను. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం దీన్ని మనం బాగా కలిపేసుకోవాలి. కలిపి ఒక 2-3 నిమిషాల పాటు ఈ కారం మసాలా ఏంటంటే వాసన మంచి గుమగుమలాడే విధంగా మనం ఇలా బాగా సన్నమంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఈ పేస్ట్లు అయితే వేసేసుకోవాలి. అంటే ఈ టమోటాలు ఇవన్నిటిని బాగా వేయించున్నాం కదండి, దాంట్లో ఈ చికెన్ని వేసేసి ఇలా బాగా తిరగేసుకోవాలి.
ఈ చికెన్ ఏంటంటే ప్రతి ఒక్క ముక్క కూడా ఈ పేస్ట్ అంటే విధంగా ఈ టైప్లో బాగా తిరిగేసుకునేసి కొంచెం అలా పీల్చుకొని ఇవ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన ఆనియన్ పీసెస్, ఈ ఆనియన్ పీసెస్ని కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు ఇది కూడా ఇందులో బాగా కలిసిపోయే విధంగా తిరిగేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ చికెన్తో పాటు ఈ ఆనియన్ పీసెస్ కూడా కొంచెం అలా కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఏంటంటే వేరే కూరతో పని లేకుండా ఓన్లీ ఈ ఫ్రైతోనే అన్నం కానీ చపాతీ కానీ ఏదైనా సరే తినగలిగే విధంగా దీన్ని తయారు చేయబడింది. ఓకేనా, ఈ టైప్లో ఒక 2-3 నిమిషాల పాటు అలా వేగనిచ్చుకునేసి మీదకించి కొత్తిమీర, ఆ కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇరిసి ఇందులో మీదకించి చల్లేసుకొని ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్టు ఇవన్నీ కానీ కరెక్ట్గా కానీ సరిపోయినాయా, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ వంటల్లో కొంచెం ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి ఆ వాసన చూసే సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదన్నది అర్థమైపోతుంది. ఒకవేళ కొత్త వాళ్ళైతేనేమో కొంచెం ఒక ముక్క తీసుకునేసి టేస్ట్ చూడబడుతుంది. ఓకేనా, దాన్ని బట్టి చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇలాంటి దాన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ టైప్లో చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్త ఇది వేసుకొని కలుపుకొని తింటుంటే రుచి ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇంకా బిర్యానీలోకైనా సరే, చపాతీలోకైనా సరే, ఇలా ప్రతి దానిలో కూడా అద్భుతంగా ఉందండి. ఇంకా పప్పు చేసుకున్నా, సాంబార్ చేసుకున్నా, ఏది చేసినా దాని పక్కన కూడా నంజుకోవడానికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి, మీరే అంటారు చాలా బాగుందని.